హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 144. రే, నీ దగ్గర చాలా కళ్ళున్నాయిరా అనగానే, రే బావా, ఇప్పుడు నేను నీ చెల్లికి మొగుడిని అని గారాలిపోతున్న ప్రదీప్తో నవ్వుతూ, రే చేసిన ఓవరాక్షన్ చాలు, ఆడపిల్లల మరీ అలా మూతి ముడవకు, చూసేవాళ్ళు ఇంకేదో అనుకుంటారు అని రుద్ర నవ్వుతూ సెటైర్ వేయడంతో ఉడుక్కున్న ప్రదీప్, ఇంతకీ తమరు ఎక్కడికి దయచేశారు? సతీ సమేతంగా సార్ అన్నాడు ప్రదీప్. వచ్చాక చెప్తాను, కానీ ఇంట్లో అందరూ జాగ్రత్త. కళ్యాణ్ బాబు కూడా నాతోనే ఉన్నారు కాబట్టి అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద పెడుతున్నా ప్రదీప్. నేను చెప్పేది నీకు అర్థమైతే క్వశ్చన్ చేయకుండా నువ్వేం చేయాలో వచ్చేయి అంటూ ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఏంటి వీడు ఇలా ఇండైరెక్ట్గా నన్ను హెచ్చరిస్తున్నాడు? అంటే నా అనుమానం నిజమేనా? శివాని బాగానే ఉంది కదా అని అతని అనుమానం ఫస్ట్ ఆమె మీదకే వెళ్ళింది. కానీ శివానికి ఏమైనా జరిగితే రుద్ర అలా తనతో సరదాగా మాట్లాడేవాడు కాదు కదా అనిపించి, లేదు లేదు అందరూ బాగానే ఉండుంటారు. రుద్ర బయటకు వెళ్ళాడు. కళ్యాణ్ అన్నయ్య కూడా లేరు కాబట్టి ఇంట్లో అందరు ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పగించాడు రుద్ర. అంతే అనుకుని బయటకు వచ్చిన ప్రదీప్ సెక్యూరిటీని అలర్ట్ చేసి ఒకసారి అంతా చెక్ చేసి లోపలికొచ్చాడు. విశాల్ హాస్పిటల్ కారిడార్లో అటు ఇటు తిరుగుతూ కావ్య కోసం ఆలోచిస్తున్నాడు. టైంకి రుద్ర అక్కడికి రాకపోయింటే కౌశల్ ఆ డ్రగ్ తనకి కూడా ఇచ్చేవాడు. అప్పుడు కావ్య పరిస్థితి తనకు కూడా వచ్చేది. అలాగే కావ్యని రక్షించే పరిస్థితుల్లో తనుండేవాడు కాదు. ఏదేమైనా ఇద్దరం ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా రుద్ర వల్లే అని అతని మీద గౌరవంతో కూడిన కృతజ్ఞత విశాల్ మనసులో బిల్డ్ అయింది. అక్కడే చైర్లో కూర్చున్న జనార్దన్ గారు విశాల్ని పిలిచారు. ఏంటంకుల్ అంటూ దగ్గరకొచ్చిన అతన్ని తన పక్కన కూర్చోమని చెప్పి విశాల్ చేయి పట్టుకుని, నీ గురించి ప్రతి విషయం కావ్య చెప్పేది విశాల్. నువ్వంటే తనకి ఫ్రెండ్గా మాత్రమే ఇష్టం అనుకున్నాను, కానీ మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు బాబు. కానీ నా బిడ్డ గురించి నీకు పూర్తిగా తెలుసోలేదో. నువ్వన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నా కూతురు చేతిని అందుకుని జీవితాంతం ప్రేమగా చూసుకుంటానంటేనే తన కోసం ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడున్న ఇష్టం తర్వాత ఉండకపోవచ్చు. ఉడుకు రక్తం ఆదర్శం అంటూ మొదట ఏదో ఆడపిల్లని ఉద్ధరిస్తున్నామనుకుని పెళ్లి చేసుకున్నా కొంతకాలానికి ఆ ఇష్టం పోయి ఏదో భరించాలన్నట్టు జీవితం ఉండకూడదు కదా. నా బిడ్డ లైఫ్లో ఇదివరకే ఒకసారి ప్రేమలో ఓడిపోయిందనే కంటే అర్హత లేని వాడిని ప్రేమించి భంగపడ్డదని చెప్పడం బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఆ భగవంతుడు తనకి నీ రూపంలో రెండో అవకాశం కల్పించాడని భావిస్తున్నా. అందుకే నా కూతురి గురించి పూర్తిగా తెలుసుకుని తన చేతిని అందుకో విశాల్, లేదంటే దూరంగా ఉండు అన్నారాయన. రుద్రకి శివాని లొకేషన్ తెలిసి కార్ స్పీడ్ పెంచి నేరుగా ముంబై హైవే ఎక్కుతాడు. అదేంటి ఇటు వెళ్తున్నావు రుద్ర? వాళ్ళు శివానీని వైజాగ్ కదా తీసుకుపోతుంది అని అయోమయంగా అడిగాడు కళ్యాణ్. వాడు నాతో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు బావా. వాడు తన వాళ్ళతో శివాని బన్నీలా ఉండే వాళ్ళని మన కార్లో పంపిస్తూ ఎవరికి డౌట్ రాకుండా మన వాళ్ళని అంబులెన్స్లో ముంబైలోని తన మామయ్య దగ్గరకు తీసుకుపోతున్నాడా కౌశల్ అంటూ స్టీరింగ్ మీద పట్టు బిగిస్తూ అన్నాడు రుద్ర. నిజమా? మరి నీకెలా తెలిసింది రుద్ర అని డౌట్గా అడిగాడు కళ్యాణ్. ఎందుకంటే ఇందాక రుద్ర మనుషులు శివానీని వాళ్ళు వైజాగ్ వైపు వెళ్తున్నారని చెప్పారు. కానీ రుద్రకి ముంబై అని ఎలా తెలిసిందని అతనికి డౌట్ కలిగింది. దానికి రుద్ర నవ్వుతూ, నా కొడుకు చాలా తెలివైనోడు బావా. వాడు లాస్ట్ టైం నన్ను ఒక క్వశ్చన్ చేశాడు. దానిలో ఫలితమే మనం కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతున్నాం అంటూ గతం గుర్తు చేసుకున్నాడు రుద్ర. బన్నీని కౌశల్ కిడ్నాప్ చేయాలని చూసిన తర్వాత రుద్ర కొడుకుకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి వాడిని ప్రిపేర్ చేశాడు. కౌశల్ సైలెంట్ అవడు, మళ్ళీ తన వాళ్ళపై అటాక్ చేయిస్తాడు. తన కొడుకే వాడి ఫస్ట్ టార్గెట్ అని రుద్ర గెస్ చేసి అదే విషయాన్ని బన్నీకి చెప్పాడు. బేబీ, నువ్వు నీతో పాటు మీ అమ్మని కూడా ప్రొటెక్ట్ చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని కొడుకుని హెచ్చరించాడు రుద్ర. బన్నీ అన్నీ బుద్ధిగా విని, సరే డాడ్, నేను అమ్మని అమ్మ బొజ్జులో ఉన్న నా తమ్ముడిని చెల్లిని కూడా చూసుకుంటాను. కానీ వాడు ఒకవేళ నన్ను కానీ అమ్మని కానీ సెక్యూరిటీ దాటి కిడ్నాప్ చేసేస్తే అప్పుడేం చేయాలి? మేము ఎక్కడున్నామో నువ్వెలా కనిపెడతావు అని అడిగాడు బన్నీ. వాడి తెలివిని చూసి రుద్ర ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. నిజమే, తను ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా కాపాడటానికి నేనెన్ని రకాలుగా ఆలోచిస్తానో ఆ కౌశల్ కూడా కిడ్నాప్ చేయడానికి అంతకంటే ఎక్కువ దారిలే వెతుకుతాడు కదా అనిపించాక రుద్ర బన్నీ నెత్తుకుని ముద్దు పెట్టి, నువ్వు టూ షార్ప్ బేబీ అని కొడుకుని మెచ్చుకున్నాడు రుద్ర. ఆ వేలు ఆలోచించిన రుద్రకి
ఒకవేళ వాళ్ళని కౌశల్ కిడ్నాప్ చేసినా తను ట్రేస్ చేయడానికి ఏ అవకాశం ఉందని బాగా థింక్ చేసిన రుద్ర తన వాళ్ళందరినీ పెళ్లి కోసం నగలు చేయించేటప్పుడు బన్నీకి శివానికి 2 చైన్స్లో ఒక మైక్రోచిప్ అమర్చి వాళ్ళ మెడలో వేశాడు. బన్నీకి ఆ విషయం చెప్పి చైన్ వేశాడు. శివాని టెన్షన్ పడుతుందని ఆమెకి చెప్పకుండా తను ఎప్పుడూ వేసుకునే బ్లాక్ బీడ్స్కి ఉన్న డాలర్లో ఆ చిప్ అమర్చి వేశాడు రుద్ర. ఇప్పుడు అదే చిప్ వాళ్ళ దగ్గరకు రుద్రని చేరుస్తున్నది. ఆ విషయం కళ్యాణ్కి చెప్పగానే మనసులో బన్నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. రుద్రకెందుకో కౌశల్ మనుషులు తనని ఫాలో చేస్తారనే డౌట్ వచ్చింది. వాడిలాగే తను కూడా గేమ్ ప్లాన్ చేసి అతడికి మస్కా కొట్టాలని సేమ్ నెంబర్ ప్లేట్ ఉన్న సేమ్ కార్ని రప్పించి అందులో తనలాగే ఒకరికి గెటప్ వేయించి వాళ్ళని వైజాగ్కి వెళ్ళమని రుద్ర వేరే రూట్లో ముంబై వచ్చాడు. అంబులెన్స్లో వెళ్తున్న కౌశల్కి తన మనుషులు రుద్ర వైజాగ్ వెళ్తున్నాడని చెప్పగానే గట్టిగా నవ్వుతూ, రే రుద్ర, నువ్వు ఖచ్చితంగా నా వెంట మనుషుల్ని పెడతావని నాకు తెలుసురా, కానీ నేను నీకంటే తెలివైన వాణ్ణి అంటూ కన్నింగా నవ్వుకున్నాడు. కానీ అతడికి తెలియదు కదా రుద్ర అతని అంచనాలు తలక్రిందులు చేయడానికి వస్తున్నాడని. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేది, తాడిని తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడు మరొకడుంటాడని. ఇప్పుడు కౌశల్కి ఉన్న గర్వం రుద్ర తుడిచేయడానికి వాడిని చేరగలదా? రుద్ర తన భార్య బిడ్డల్ని కాపాడి క్షేమంగా తెచ్చుకోగలదా? ఉదయానికి స్నేహ ప్రదీప్లతో సత్యనారాయణ వ్రతం చేయించాలని సురేఖ, సులోచన, సువర్ణలు కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉన్నారు. అమ్మా సురేఖ, కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఇందాకటి నుండి వాడు కనపడలేదు అని అడిగారు జీవాగారు కోడలిస్తున్న టీ తీసుకుంటూ. ఆయన రుద్రతో కలిసి బయటికెళ్లారు మావయ్య, రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పారు అంది సురేఖ. అలాగా అని టీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నారు ఆయన. భవానీ పిల్లల్ని రెడీ చేసి తీసుకొచ్చి సురేఖ ఇచ్చిన టీ తాగుతూ, అన్నీ రెడీ చేసావా రేఖ అని అడిగింది. చేశానత్తయ్య, ఇక ప్రసాదాలు చేయాలి. అవన్నీ సువర్ణ అత్తయ్య చేస్తున్నారు, చిన్నత్తయ్య హెల్ప్ చేస్తున్నారు అంది సురేఖ. అవునా, సరే, అవన్నీ మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళి స్నేహని రెడీ చేయమ్మా అంది భవానీ. సరే అత్తయ్య అని ప్రతాప్ గారికి జావ తీసుకువెళ్ళిచ్చి స్నేహని రెడీ చేయడానికి వెళ్ళింది సురేఖ. స్నేహ సురేఖను చూడగానే, అక్క, అన్నయ్య వదిన ఎక్కడా? ఇంకా రాలేదేంటి అని దిగాలుగా అడిగింది స్నేహ. అప్పుడే రుద్ర ఫోన్ చేశాడు స్నేహ నెంబర్కి. అన్నయ్య అంటూ ఆనందంగా ఫోన్ తీసి గారంగా, అన్నయ్య నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు వదిన నా పక్కనుండాలని చెప్పాను కదా అని బెంగగా అడుగుతున్న స్నేహ మాటలకి రుద్ర మనసు భారంగా అవుతుంటే తమాయించుకుని, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఎదురైందిరా, నువ్వు బావ వ్రతంలో కూర్చుని పూజ పూర్తి చేసే లోపల నీకు బట్టలు పెట్టడానికి వదంతో నీ ముందుంటాను, సరేనా అని ప్రేమగా బుజ్జిగిస్తూ అడిగాడు రుద్ర. నువ్వు ఆ మాట చెప్పావంటే ఇక వచ్చేస్తావని నాకు తెలుసు, థ్యాంక్ యూ అన్నయ్య అంటూ సంబరంగా చెప్పింది స్నేహ. ఆమెకి అన్నయ్య మీదున్న ప్రేమ ఆ ఒక్క మాటలో అర్థమవుతుంది ఎవరికైనా. చిన్నప్పుడే దూరమైన తల్లి రూపాన్ని చెల్లిలో చూసుకుంటూ తనతో ప్రేమగా మాట్లాడకపోయినా కంటికి రెప్పలా కాచుకున్నాడు రుద్ర. అతని ప్రేమ పైకి చూపించలేకపోయినా తన అన్నయ్యని స్నేహ ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు. అందుకే తన లైఫ్లో ముఖ్యమైన ఏ సందర్భమైనా తన అన్నయ్య సమక్షంలో జరగాలనేది స్నేహ కోరిక. చెల్లి మీద అమితమైన ప్రేమ ఉన్న రుద్ర ఆమెని కలలోనైనా కష్టపెట్టగలడా? అందుకే చెల్లి కోసం, ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కూడా అతనికి నమ్మకం శివానీని బన్నీని కాపాడుకుని వ్రతానికి హాజరు కాగలను అని. అందుకే చెల్లికి మాటిచ్చి ఆమెని సంతోషపెట్టాడు రుద్ర. వాళ్ళ మాటలు విన్న కళ్యాణ్ మాత్రం కంగారుగా, రుద్ర, నువ్వు స్నేహకళ ఎందుకు మాటిచ్చావు? ఇప్పుడు మనం టైంకి వెళ్ళకపోతే తను డిసప్పాయింట్ అవ్వడమే కాదు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అన్నాడు. రిలాక్స్ బావా, మనం ఖచ్చితంగా ఆ టైంలోపే వెళ్ళిపోగలం, నన్ను నమ్మండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రుద్ర. రుద్ర మాట అంటే మాటే అని నాకు కూడా తెలుసు అని నవ్వాడు కళ్యాణ్. వాళ్ళు మాటల్లో ఉండగానే దూరంగా రోడ్పై ఒక అంబులెన్స్ వెళ్తూ కనపడింది. రుద్ర, అదిగో అదేనేమో చూడు, మన శివానీని తీసుకుపోతున్న అంబులెన్స్ అని చూపించాడు కళ్యాణ్. ఎస్, అవును బావా అంటూ వాళ్ళని ట్రాక్ చేస్తున్న మిషన్ కూడా దగ్గరగా లొకేషన్ చూపించింది. రుద్ర క్షణం కూడా లేట్ చేయకుండా కార్ మరింత స్పీడ్ పెంచాడు. అంబులెన్స్లో రిలాక్స్గా పడుకున్న కౌశల్కి తన మృత్యువు తన వెనకే వస్తుందని తెలియక హాయిగా ఎదురుగా నిద్రపోతున్న శివానికి సైడ్ కొట్టుకుంటూ కూర్చున్నాడు. బాస్, ఏదో కార్ అప్పటి నుండి మనల్నే ఫాలో అవుతుంది అని డ్రైవ్ చేస్తున్న తన మనిషి సైడ్ మిర్రర్లో కనపడుతున్న రుద్ర కార్ చూసి హెచ్చరించాడు. అతని అరుపుకి కౌశల్ డిస్టర్బ్ అవుతూ, రేయ్, అదేంటో చూడండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని కోపంగా చెప్పాడు.
అంబులెన్స్ వెనుక ఫాలో చేస్తున్న మరో కారులోని తమ వాళ్ళని హెచ్చరించగానే వాళ్ళు అలర్ట్ అయి రుద్ర వస్తున్న కార్ని అడ్డగించడానికి ట్రై చేశారు. రుద్ర ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా డ్రైవ్ చేస్తున్నాడు. కార్ విండోస్ క్లోజ్ ఉండడంతో లోపలున్నది ఎవరో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. దానితో ఆ రౌడీలు కోపంగా వాళ్ళ వెహికల్ని రివర్స్ చేసి రుద్ర కార్కి ఎదురు వస్తూ గుద్దేస్తాము అన్నంత స్పీడ్గా వచ్చారు. అసలే తిక్కులో ఉన్న రుద్ర అంతే స్పీడ్గా ఎదురొస్తుంటే వీడెవర్రా మెంటలోడ్లా ఉన్నాడు, వాడు గుద్దితే మనం కూడా చేస్తాం, సైడ్ తీ అని టెన్షన్ పడుతూ డ్రైవర్ మీద అరిచాడు ఆ రౌడీ గ్యాంగ్ లీడర్. కంగారు పడిపోయిన డ్రైవర్ కార్ సైడ్కి తీయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీకి డాష్ ఇచ్చి వెహికల్తో సహా పల్టీలు కొట్టారు. కానీ ఎవరి ప్రాణం అయితే పోలేదు. అందరూ గాయాలతో ఎలాగోలా లేచి రోడ్ పైకి వచ్చేసరికి రుద్ర కార్ అంబులెన్స్ని దాటి ముందుకు వెళ్ళి రివర్స్లో స్పీడ్గా అంబులెన్స్కి ఎదురుగా వస్తున్నాడు. అప్పటిదాకా రుద్ర కార్ ముందుకు పోవడం చూసి ఎవరోలే అని రిలాక్స్ అవుతున్న అంబులెన్స్ డ్రైవర్ రుద్ర సడన్గా తమకి ఎదురు రావడంతో గట్టిగా, సార్ వాడెవడో మన వెహికల్ని గుద్దడానికి వస్తున్నాడు, ఏం చేయమంటారు అని భయంగా అడిగాడు. ఏంట్రా ఏమంటున్నావు అంటూ అక్కడ ఉన్న గ్లాస్ విండో నుండి బయటకు చూశాడు కౌశల్. చాలా అంటే చాలా స్పీడ్గా వస్తున్న కార్ని చూడగానే ఆ కార్లో ఉంది రుద్ర అని కౌశల్కి అర్థమై షాక్ అయ్యాడు. రేయ్ వాడిని తప్పించుకుని మనం వెళ్ళాలి, వాడికి దొరకకూడదు అని కంగారుగా చెప్పాడు కౌశల్. కౌశల్ మనసులో ఇదెలా సాధ్యం, నేను వాడిని తెలివిగా దారి మళ్లించాను కదా, మరెలా వాడు కరెక్ట్గా వచ్చాడు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇక్కడ రుద్ర స్పీడ్గా అంబులెన్స్కి చాలా దగ్గరగా వచ్చి బ్రేక్ వేశాడు. అంబులెన్స్ డ్రైవర్కి టెన్షన్లో ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియక నడి రోడ్డులో ఆపేశాడు. రుద్ర పెదవుల మీద ఎవిల్ స్మైల్ వచ్చింది. అప్పటిదాకా ఊపిరి బిగబెట్టి కూర్చున్న కళ్యాణ్ రుద్ర కార్ ఆపడంతో హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యాడు. సడన్గా వెహికల్ ఆపేసిన డ్రైవర్ని కోప్పడుతూ, రే ఎందుకు ఆపావు అని గట్టిగా అరిచాడు కౌశల్. సార్ నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అంటూ వాడు ప్రాణభయంతో అంబులెన్స్ దిగి పారిపోయాడు. కానీ వాడు తన మాట వినలేదని కౌశల్లోని సైకో నిద్ర లేచింది. తన దగ్గరున్న గన్తో రోడ్ మీద పరిగెడుతున్న ఆ డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసి అదే కోపంతో రుద్ర వెహికల్ మీద కూడా షూట్ చేశాడు. అది నార్మల్ కార్ అయితే డ్యామేజ్ జరిగేది, కానీ అది బుల్లెట్ ప్రూఫ్ కార్ కావడంతో ఏమీ కాలేదు. విషయం అర్థమైన కౌశల్ వెనక వెహికల్లోని అయినా వాళ్ళకి ఫోన్ చేసి, రేయ్ ఎక్కడ చచ్చారు అని అరిచాడు. సార్ మా వెహికల్ని ఒక కార్ వాళ్ళ బోల్తా కొట్టించాడు అని భయంగా చెప్పాడా గ్యాంగ్ లీడర్. ఆ రుద్ర నా ఎదురుగా ఉన్నాడు, తొందరగా రండి, వాడిని చంపిన వాడికి లైఫ్లో ఊహించలేనంత డబ్బిస్తాను అని వాళ్ళకి డబ్బాస కలిగించి రుద్ర మీదకి పంపాడు కౌశల్. వాళ్ళు తమ గాయాలని సైతం లెక్క చేయకుండా లేచి కౌశల్ దగ్గరకు వచ్చారు. అప్పటికే రుద్ర అక్కడ ఉన్న నలుగురిని తన స్టైల్లో మడత పెట్టేశారు. కళ్యాణ్ శివాని కోసం అంబులెన్స్లోకి ఎక్కాడు. అక్కడ కౌశల్ గన్ పట్టుకుని కళ్యాణ్ని గుర్తుపట్టి, రే నువ్వా, ఆ వాసుగాడి పెళ్ళానికి రెండో మొగుడు కదా నువ్వు అని వ్యంగ్యంగా అడిగాడు కౌశల్. రే నేనెవరైనా కానీ నువ్వు మాత్రం చిత్తకట్టె కుక్క అనిపించుకున్నావు, పక్కన వాళ్ళ భార్యని కిడ్నాప్ చేసి అని తను కూడా తగ్గకుండా కోపంగా అన్నాడు కళ్యాణ్. ఆ మాటతో కోపంగా కళ్యాణ్కి గన్ గురిపెట్టాడు కౌశల్. రుద్ర వచ్చిన రౌడీలందరినీ కూడా వేసేస్తూ కోపంగా, ఇంకా ఎంతమంది ఉన్నారా మీ వాళ్ళు అని ఒకడిని 4 పీకి మరీ అడిగాడు. గన్ పేలిన సౌండ్కి ఉలిక్కిపడి లేచింది శివాని. ఎదురుగా కౌశల్ గన్తో కళ్యాణ్కి గురి పెట్టడం చూసి, రే ఏం చేస్తున్నావు అని కంగారుగా అరిచిందామె. కౌశల్ అన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా శివాని వాయిస్ వినపడగానే గన్ పక్కకు తీసేసి బేబీ అంటూ ఆనందంగా ఆమె వైపు తిరిగాడు. అక్కడే ఉన్న రెజీనా కౌశల్ చేతిలోని గన్ తీసుకుని కళ్యాణ్ తలకి గురిపెట్టి శివాని వైపు కోపంగా చూస్తుంది. శివానీతో పాటే బన్నీకి కూడా మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న కౌశల్ని చూసి, కౌశి అంకుల్ అని ఎప్పట్లా నవ్వుతూ పిలిచాడు. ఆ బసివాడికి తెలియదు కదా వాడొక ఉన్మాదని. చిన్నప్పుడు తనని ప్రేమగా ఎత్తుకుని ఆడించిన కౌశల్ అంటే బన్నీకి అభిమానం. కౌశల్ చూపు ఆటోమేటిక్గా శివాని నుండి బాబు మీదకి మళ్ళింది. బాబు తల మీద చెయ్యి వేసి నిమిరి, హవర్ యు బన్నీ అని చిన్నగా అడిగాడు. అప్పుడే పక్కనున్న రెజీనా మీద బన్నీ చూపు పడి, ఏయ్ డెవిల్ ఆంటీ నువ్వేంటిక్కడ? కౌశి అంకుల్ ఆ డెవిల్ బ్యాడ్, తను నీతో ఎందుకుంది అని కోపంగా రెజీనాని చూస్తూ అడిగాడు బన్నీ. కౌశల్ ఆశ్చర్యపోయాడు. బన్నీ రెజీనాని అలా అంటుంటే, ఆమెం చేసింది బన్నీ అంటూ ఏమీ తెలియని వాళ్ళ అడిగాడు. ఆ డెవిల్ నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసింది, ఇంకా మా అమ్మని కూడా చంపాలని చూసింది
అని రెజీనాని ఉరిమి చూస్తూ చెప్పాడు బన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.